మాజీ మినిస్టర్, మాజీ సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు ఐపీఎస్ ప్రథమ వర్ధంతిని ఆయన కుమార్తె కె అన్నపూర్ణ ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. బోర్మండలో నివసిస్తున్న నిరుపేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు షర్మిల కిలారి, మనోహర్ రాజ్ కుమార్ గౌడ్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Right. Mama. Mama. अमर है विजय रामाराव अमर है विजय रामाराव विजय रामाराव विजय रामाराव माजी मंत्री वर्युలు विजय रामाराव माजी सीबीआई डायरेक्टर विजय रामाराव పేదల పెన్నిధి విజయ రామారావు శాంతి భద్రతలను కాపాడిన విజయ రామారావు గారు అంతేగారు ఏ పని చేసినా లేని వాళ్ళ కోసమే చేసేవారు. వారికి ఎప్పుడైనా మనం పవర్ తీసుకున్నా, పొజిషన్ తీసుకున్నా అది పేదవాళ్ళ కోసము, చదువు లేని వాళ్ళ కోసము, వాళ్ళకి అన్నీ నేర్పించాలని ఎంతో తాపత్రయపడేవారు. చాలామంది రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రవర్తిస్తారు. కానీ వారు ఏ చిన్న పొజిషన్ ఇచ్చినా పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా ఉన్న వారు డైరెక్ట్ సిబిఐ చేసి వాపస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికే వారు వన్నె తెచ్చారు. అసలు అట్లాంటి ఎమ్మెల్యేని మేము చూడలేదని ఇప్పటికీ ఖైరతాబాద్ ప్రజలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ బస్తీలో వెళ్ళినా సార్ మమ్మల్ని వచ్చి కలిసేవారని, ఇంటికి కూడా ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వెళ్ళి కలిసే అవకాశం ఉండేదని, ఏ పని అడిగినా చేసేవారని, ఎన్నో డ్రైనేజీలు, బస్తీల్లో వాటర్ సప్లై లేదు, చాలా కష్టకాలం ఉండేది అప్పుడు. అయినా సరే వారు కట్టుకొని నిలదొక్కుని అందరి లేని వర్గాల ప్రజలకు చాలా సేవ చేశారు. ఆ సేవలోనే వారు తృప్తి పొందారు. వారు మంచి టైంలో మన ఖైరతాబాద్కి వచ్చినందుకు మూలాన ఖైరతాబాద్ ఇప్పుడు ఇంత మంచిగా డెవలప్ అయి ఉంది అంటే అది వారికి చాలా వరకు వారికి క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే వారు ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పనులు 2 రోజుల్లో 3 రోజుల్లో రైల్వేస్లో కానీ ఎక్కడైనా పనులు చేసుకొని వచ్చేవారు. ఎన్నో రోడ్లు వైడన్ చేశారు, ఎన్నో విద్యార్థులకు కాలేజీలు వచ్చేటట్టు చేశారు, జాబులు వచ్చేటట్టు చేశారు. ఎంతో మందికి కార్పొరేటర్ల కాడి నుంచి లీడర్లను, ఇట్లాంటి యంగ్స్టర్స్ని ఎంతో మందికి ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా వారు టికెట్లు ఇచ్చారు. లీడర్లను తయారు చేసేటప్పుడు కూడా ఇవాళ రేపు అందరూ పైసలు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు. వారు ఆ నైజం కాదు. సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు ఎంతో మంది పేదవాళ్ళకి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లాంటి లీడర్షిప్ని, జెన్యున్గా ఉండే లీడర్షిప్ని పేద వర్గాల నుంచి తీసుకొని ఆడవాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. వారు ఎమ్మెల్యే